హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ హల్వా. ఇది బెల్లంతో చేస్తున్నాము. సో ఏ వయసు వాళ్ళైనా దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ క్యారెట్లు తీసుకొని పిలప్ చేసేసి ఇలా క్యారెట్ని తురిమి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ముందుగా చాప్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని ఇవి రెండు కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్లు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై అయిన వీటిని తీసుకొని డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి పెట్టుకుందాము. సో ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, మనం వచ్చిన ఈ క్యారెట్ తురుముకుంటే మనకి 2 కప్పుల క్యారెట్ తురుమైంది. ఈ 2 కప్పుల్ని కూడా తురుముకున్న క్యారెట్ని ఈ నేతిలో వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఒక 10 నిమిషాలు. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ని తురుముకున్న మెజరింగ్ చేసుకున్నాము అదే కప్తో 1 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలు ఈ క్యారెట్ తురుములో వేసేసి వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకున్నాము. ఈ పాలల్లో క్యారెట్ అనేది బాగా ఉడికిపోతుంది. అప్పుడు దాకా లో ఫ్లేమ్లో ఓపికతో దీన్ని ఫ్రై చేసుకొని, సో చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా, దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ లోపు దీంట్లోకి బెల్లాన్ని తురుముకుందాము. సో హెల్త్ పరంగా బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను నేను, మీరు కావాలంటే షుగర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పుల క్యారెట్ తురుముకి 1 కప్పు అయితే సరిపోతుంది, 1/4 కప్పు. లేదు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు కప్పు నిండా మరీగా 1 కప్పు దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 1 కప్పు క్యారెట్ని తురుములోకి బెల్లాన్ని వేసుకుందాం. తురిమిన బెల్లాన్ని వేసుకొని క్యారెట్ బెల్లాన్ని రెండింటిని కలుపుకుందాం. బెల్లం వేయగానే ఈ క్యారెట్ తురుము అనేది కొంచెం లూజ్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా బాగా కలిసి దగ్గరకు వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందాం అనమాట. సో చూడండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. బెల్లంతో అయితే హెల్తీగా ఉంటుంది, షుగర్ పేషెంట్లో కూడా తీసుకోవచ్చు, చిన్నపిల్లలకైనా కూడా బాగుంటుంది. ఇదంతా కూడా ఒక 5-10 నిమిషాలు బాగా ఫ్రై అయ్యి దగ్గరికి వచ్చేదాకా మనం దీన్ని ఇలా బాగా కలుపుకుంటూ, ఎక్కడైనా బెల్లం గడ్డలు ఉంటే కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి జీడిపప్పు, బాదంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. నోట్లో పెట్టుకుంటే అలా అలా కరిగిపోయే ఈ క్యారెట్ హల్వాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి.